వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యూమోనియా సోకడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తరచూ ఆసుపత్రికి వెళ్లి వస్తుండేవారు. అయితే గురువారం నాడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు లోనైన బుద్ధదేవ్ మృతి చెందారు. పెద్దాయన ఇక లేరన్న వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సిపిఎం కార్యకర్తలు, నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా భట్టాచార్యకి భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. మార్చి 1, 1944న బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బుద్ధదేవ్ కోల్కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత చదువులు చదివారు. బెంగాల్ సాహిత్యం చదివిన ఆయన ఉపాధ్యాయుడిగా కెరీర్ మొదలు పెట్టారు. ఇక ప్రజల సేవే లక్ష్యంగా 1966లో రాజకీయాల్లోకి వచ్చి పలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1968లో జరిగిన వియత్నాం ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే 1968లో యువజన విభాగం అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రమోద్ దాస్ గుప్తా బుద్ధదేవ్ కు గురువు అని చెప్పుకుంటూ ఉంటారు. 1977లో కాశీపూర్ బెల్గాచియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి గెలవడమే కాదు, సమాచార శాఖ మంత్రిగా పదవి కూడా దక్కించుకున్నారు. 1982లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోసిపూర్ నియోజకవర్గం నుంచి 1982లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 1984లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1987లో జాదవ్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా మొదటిసారి మాదిరిగానే సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో సమాచార శాఖతో పాటు సాంస్కృతిక వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల శాఖకు మంత్రిగా తన కర్తవ్యాలను నిర్వర్తించారు. అలా పార్టీకి విధేయుడుగా ఉండటంతో పాటు పోటీ చేసిన నియోజకవర్గానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1996 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జ్యోతి బసు అనారోగ్యంతో బాధపడుతుండటంతో నాడు సీనియర్ గా ఉన్న భట్టాచార్యకి డిప్యూటీ సీఎం హోంశాఖ కూడా బాధ్యతలు అప్పగించారు. 2000లో జ్యోతి బసు రాజకీయాలకు దూరమైన తర్వాత బుద్ధదేవ్ దశ తిరిగింది. ఆ తర్వాత పార్టీకి అన్ని తానే అయి 2001 ఎన్నికల్లో పార్టీని గెలిపించింది. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగిన 2006 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిపిఎం గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో రెండోసారి సీఎం గా ఎన్నికయ్యారు. అలా జ్యోతి బసు తర్వాత ముఖ్యమంత్రిగా మంచి పేరు సంపాదించుకున్న భట్టాచార్య నాడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, సంస్కరణలతో పాటు పార్టీ ఓటమిని చవి చూసింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ వచ్చారు. బాలిగంజ్లోని చిన్న ఇంట్లోనే నివసించడం, సీఎం గా కూడా ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించడం ఈయన స్పెషాలిటీ. ఆఖరికి అదే ఇంటిలోనే తుది శ్వాస కూడా విడిచారు. సాధారణ కార్యకర్తతో మొదలైన ఆయన జీవితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు వెళ్ళింది. 2 దఫాలుగా సీఎం గా పనిచేసిన భట్టాచార్య రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జ్యోతి బసు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ ఈయన పేరు ఎక్కువగా వినిపించింది. 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు పాలన సాగగా ఇందులో బుద్ధదేవ్ పాత్ర కీలకం. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం సాధించినప్పుడు 2011 ఎన్నికల్లో భట్టాచార్య సీఎం కు అన్ని తానే ముందుకు నడిపించారు. ఇదిలా ఉంటే జనవరి 22లో నాటి కేంద్ర 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందించగా అవార్డును తిరస్కరించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.